కొండ ఎక్కి దిగినాం అనమాట. దిగిన తర్వాత మన్ననూరు అని చెప్పేసి ఉంది. ఇదే శ్రీశైలంకి మెయిన్ ఎంట్రన్స్ లాగా, గేట్ లాగా అంట. సో అక్కడ బోర్డు పైన పెట్టారు అనమాట, నో ఎంట్రీ అని పెట్టారు. 9 PM to 6 AM వరకు అంట. ఇప్పుడు ఈ రోడ్ నుండి వచ్చామన్నమాట. సో మన్ననూరు అని చెప్పేసి, సో అక్కడ జస్ట్ చెక్ పాయింట్ లాగా ఉండే, మనకు అంటే ప్లాస్టిక్ తీసుకెళ్ళదు అవన్నీ నిషేధం అని చెప్పేసి చెక్ చేసారు. సో ఆ తర్వాత ఇక్కడ ఇదే లాస్ట్ అనమాట. ఇది అమృత రెస్టారెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ తినడానికి వచ్చాము ఇక్కడ. సో శ్రీశైలం రూట్ వచ్చేసి ఇది అనమాట. శ్రీశైలం రూట్ వచ్చేసి ఇది. సో తిన్న తర్వాత వెళ్తాం ఇక. అమృత రెస్టారెంట్కి వచ్చినాం కదా. సో ఇక్కడికి అనుకున్నాం ముందుకేమైనా ఉన్నాయని చెప్పేసి, ఇంకేం లేవంట. సో ఇది తప్ప ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఈగల పెంట అట్లా డిఫరెంట్ ఆ ఊర్లు ఉంటాయంట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయంట. సో అందుకే అని చెప్పేసి చాలా దూరం ఉంది. సో ఒకసారి ఆ ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత కష్టం మనకు ఫుడ్ అవి దొరకడం. సో ఇక్కడ చేద్దామని చెప్పేసి ఆగినాము. చూడడానికి బాగానే ఉంది, నీట్గా ఉంది. సో ఫుడ్ ట్రై చేసి చూడాలి ఏ విధంగా ఉందో. సో ఫుడ్ ట్రై చేసిన తర్వాత మీకు చెప్తాను ఏ విధంగా ఉందో అనేది. సో మీల్స్ రెడీ అని చెప్పేసి పెట్టారు. వైట్ రైస్, ఇంకా పప్పు, బీరకాయ, ఇంకా పాపడాలాగా ఇచ్చారు. ఇంకా టమాటా చట్నీ ఒకటి పెట్టారు. చూడవచ్చు ఈ విధంగా. ఇంకా సాంబార్ అవి కూడా ఉన్నాయి అన్నారు. ఇంకా సో మీల్స్ తినేసాము. సో బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో ఈచ్ ఫుల్ మీల్ అనమాట. ఒక్కొక్క వచ్చేసి 140 రూపీస్. సో ఇక్కడ నుంచి తినేసి మేము బయలుదేరుతున్నాం. ఇంకా వచ్చింది ఇంకొకటి సెకండ్, ఇది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. సో ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళదంట. ఇక్కడ 6 AM to 9 PM దాకానే ఉందన్నమాట. సో అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఫాస్ట్ ట్యాగ్ తోటి కట్ అయిపోయింది అనమాట. సో ఇంకా వచ్చేసి 1 hour 52 minutes చూపిస్తుంది. 69 kilometers లాగా చూపిస్తుంది ఇది. సో దారిలో చూడొచ్చు ఈ విధంగా మొత్తం ఫాగ్ వచ్చేసింది మొత్తము. వర్షం అయితే లైట్గా పడుతుంది. సో ఫాగ్ తోటి మొత్తం లైట్స్ ఆన్ చేసుకుని వెళ్తున్నారు మొత్తం. సో టైం వచ్చేసి ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. 4కే ఈ విధంగా ఉంది మొత్తము. సో ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చినాము. సో డ్యామ్ చూడొచ్చు, గేట్స్ ఏమి ఓపెన్ లేవన్నమాట. సో చిన్న కొద్దిగా వదిలిపెట్టారు అక్కడ. సో లైట్గా వాటర్ ఇదంతా వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది, మంచిగా సూపర్గా ఉంది అసలు. క్లైమేట్కి అంతా కూడా వ్యూ అసలు గ్రీనరీగా చాలా బాగుంది. సో నార్మల్గా గేట్స్ ఓపెన్ అంటే ఇదంతా కూడా ఫుల్ వాటర్ ఉంటాయి ఇదంతా కూడా. సో అక్కడ ఒకటి చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది అక్కడ చూడొచ్చు. ఇక్కడ పవర్ స్టేషన్ ఉంది ఇక్కడ. సో రోడ్డు పైకి ఎక్కి ఈ విధంగా మొత్తం చుట్టూ తిరిగి ఆ పైకి వెళ్తామంట. మొత్తం ఆ పైకి వెళ్ళి అవతల సైడ్ ఇంకొక 15 kilometers ఏమో ఉంది ఇక్కడ నుంచి ఇంకా శ్రీశైలంకి వెళ్ళడానికి, టెంపుల్ దగ్గరికి. ఇక్కడ ఒకటి సాక్షి గణపతి దేవాలయం అని ఉంది శ్రీశైలం. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ షాపింగ్స్ కూడా ఉన్నాయన్నీ. ఈ విధంగా చిన్న చిన్న షాపింగ్స్ ఉన్నాయన్నీ. సో లోపల అంతా ఈ విధంగా ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా క్యూ ఉంది అనమాట. సో క్యూ వెళ్ళి అక్కడ లోపల గుడిలాగా ఉంది అక్కడ మధ్యలో, దాన్ని దర్శనం చేసుకొని వస్తున్నారు అనమాట మళ్ళీ రైట్ సైడ్ నుంచి. ఈ విధంగా పెట్టారు. సో ఇవి వచ్చేసి ఖర్జూర అంట. ఇవి 50 రూపీస్ అంట. సో ఈ విధంగా మామిడి పండ్లు అవి ఈ విధంగా మామిడి పండ్లు అవి పెట్టి 20 రూపీస్ అంట. ఖర్జూర 50 రూపీస్ అంట. సో ఇక్కడ వచ్చేసి టోల్ గేట్ ఉంది, ఇక్కడ చెకింగ్ నడుస్తుంది. సో అందరం దిగుమని చెప్పి చెకింగ్ చేస్తున్నారు అనమాట. వైన్స్ అంటే డ్రింక్స్ కానీ ఏమైనా ఉన్నాయా, బాటిల్స్ ఏమైనా తీసుకొని వెళ్తున్నారు, అన్ని బ్యాగ్లు అన్ని చెక్ చేస్తున్నారు ఇక్కడ. సో ప్లాస్టిక్ నిషేధం అని చెప్పేసి ఇక్కడ మొత్తం అన్ని 1 లీటర్ బాటిల్స్ అన్ని పడేసారు. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వచ్చింది ఇక్కడ టోల్ గేట్ లాగా.
సో టోల్ గేట్ అంటే ఆటో వచ్చేసి 30, కారు వచ్చేసి 100 అంట. సో లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మేము శ్రీశైలంకి రీచ్ అయినాము. రీచ్ అయిన తర్వాత ఫస్ట్ యోగి వేమారెడ్డి దాన సత్రం అని ఉంది. సో అక్కడికి వచ్చినాము. అక్కడికి వచ్చిన తర్వాత చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి లోపల మాట్లాడడానికి వెళ్ళారు. లోపల చూద్దాం ఏ విధంగా ఉందో మొత్తం కూడా. సో యాక్చువల్గా రూమ్స్ చాలా బాగుంటాయి అనమాట. నేను ఇంతకుముందు కూడా ఒక 8 years ముందు ఉన్నప్పుడు కూడా వచ్చినాను అనమాట మా ఫ్రెండ్స్ తోటి. సో సేమ్ ఇదే బిల్డింగ్లోకి వచ్చినాం మేము. సో రూమ్స్ అన్ని నీట్గా ఉంటాయి అనమాట. ఏసీ కూడా ఉంటాయి ఇందులో. సో మాట్లాడడానికి అక్కడికి వెళ్ళారు మా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళారు. సో చూద్దాము. రూమ్స్ వచ్చేసి 2 rooms తీసుకున్నాము, 5 members ఉన్నామని చెప్పేసి. సో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ విధంగా వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ 2nd floor అనమాట మాకు ఇచ్చింది. అక్కడ లాస్ట్లో ఉన్నాయి రూమ్స్. అక్కడ రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. రూమ్ వచ్చేసి ఇది ఒకటి 309 ఒకటి 310 ఒకటి తీసుకున్నాము. సో లోపల రూమ్స్ చూడొచ్చు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ప్రతి రూమ్కి ఇక్కడ గది నిర్మాణ దాతలు అని చెప్పేసి పెట్టిర్రు. సో ఇది వచ్చేసి 310 రూమ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ విధంగా ఉంది. బాల్కనీ లాగా ఉండి ఓపెన్ ఎట్లా ఉంది. ఇవి కూడా అన్ని రూమ్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. ఈ విధంగా వాష్ బేసిన్ దగ్గర ఒక మిర్రర్ ఉంది, డస్ట్బిన్ ఉంది. లోపల వాష్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంది, నీట్గానే ఉన్నాయి. ఇంకొక వచ్చేసి గీజర్ కూడా ఉంది, గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మాకు రూమ్స్ వచ్చేసి మేము 2 rooms తీసుకున్నాము, 309 310 అని చెప్పి 2nd floorలో. సో ఒక రూమ్ వచ్చేసి 700 అనమాట. ఇంకా వచ్చేసి లంచ్ కానీ డిన్నర్ కూడా ఇక్కడ ఫ్రీ అని చెప్పాను అన్నారు. సో ఒక టైం ఇచ్చారు వాళ్ళు, ఆ టైం దాటితే కన్నా ఇంకా మనం బయట తినాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి ఆ షటర్ది కనిపిస్తుంది బ్లూది. సో అక్కడ వచ్చేసి ఫుడ్ అని చెప్పని అన్నారు. సో ప్రస్తుతానికి అయితే మేము బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇటు వచ్చేసి పాతాళ గంగా ఇంకా రోపే అనమాట. సో దానికి పక్కనే రైట్ సైడ్ మేము దారిలోనే కళ్యాణ కట్ట అని చెప్పేసి ఉందన్నమాట. సో మా ఫ్రెండ్ ఇంకా గుండు చేయించుకుంటా అంటే వచ్చినాము ఇక్కడ. సో ఈ విధంగా ఉంది. సో గుండు చేయించుకున్న 3 కత్తెరలు అన్నా కానీ 40 rupees అంట. సో అది వచ్చేసి కౌంటర్ అనమాట, రైట్ సైడ్ ఉంది. ఆ కౌంటర్లో టోకెన్ తీసుకోవడానికి వెళ్ళారు. సో ఈ విధంగా టోకెన్ ఇచ్చారు అనమాట. ఒక బ్లేడ్ కూడా ఇచ్చారు, ఈ గ్రీన్ దాంట్లో బ్లేడ్ అనమాట. సో మొత్తం లోపల ఈ విధంగా ఉంది మొత్తము. సో నంబర్స్ ఉన్నాయి, చాలా నంబర్స్ ఉన్నాయి. అన్ని కూడా ఒక్కొక్కరు గుండ్లు వేయడానికి కూర్చున్నారు అంతా అట్లా. సో ఈ విధంగా మొక్కు అని చెప్పేసి దేవుడికి ఇస్తున్నారు అనమాట. గుండు గడ్డం గీసుకుంటున్నారు. సో డిన్నర్ చేయడానికి వచ్చాము. డిన్నర్లో సో రైస్ ఇంకా పప్పు, సో టమాటా చట్నీ, బీరకాయ కూర చేసారు అనమాట. సో చెప్పాను కదా ఇక్కడ మనం రూమ్కి పే చేసిన తర్వాత రైస్ ఫ్రీ అనమాట, లంచ్ కానీ డిన్నర్ కానీ ఫ్రీ అనమాట. సో టేస్ట్ చేసి చెప్తాను ఏ విధంగా ఉందో. సో ఫుడ్ సెక్షన్ దగ్గర ఈ విధంగా పెడుతున్నారు అనమాట. సో ఈ విధంగా పెడుతుంటే ఇంకా కూర్చొని తినేసి ఇప్పుడే పక్కకు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. సో ఫుడ్కి మనకు టోకెన్ అడిగారు అనమాట. టోకెన్ 5 rupees మా ఫ్రెండ్స్ టోకెన్ ఇచ్చిన తర్వాత ఫుడ్ పెట్టారు. సో రైస్, పప్పు, ఇంకా బీరకాయ, ఇంకొచ్చేసి టమాటా చట్నీ, అదేవిధంగా మనకు మజ్జిగ కూడా ఉండే, మజ్జిగ. ఇంకా ఇది వచ్చేసి మనకు మిరియాల చారు ఉండే. సో రైస్ అయితే అంటే బాగానే ఉంది, టేస్ట్ ఏవి కూడా బాగానే లేవు. సో నేను పప్పు ఇంకా టమాటా చట్నీ తిన్నాను, చాలా బాగుండే మంచిగా. సో ఇంకా బయటికని బయలుదేరుతున్నాము. సో తిన్న తర్వాత బయటికి అలా వాకింగ్ అని వచ్చాము. సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో చుట్టూ ఏ విధంగా ఉంది చూద్దామని చెప్పేసి అట్లా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. చూడొచ్చు మా వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, బాగా చాలా కష్టపడుతున్నారు. చాలా రోజులకు నడుస్తున్నారంట అసలు. సో మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ మల్లికార్జున సదన్ అని ఉంది. సో రూమ్స్ అంట, డిలక్స్ రూమ్స్ అనే డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి. సో కనుక్కుందాం అని చెప్పేసి ఒకసారి కనుక్కున్నాం మామూలుగా. సో 1200 అంట. సో ఇక్కడే మెయిన్ రోడ్ పైన ఈ విధంగా అన్ని షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ.
కాటన్ షీట్స్ అవన్నీ డిఫరెంట్ ఉన్నాయి అన్ని కూడా. ఇది వచ్చేసి వెజిటేబుల్స్ మొత్తము. ఇక్కడ వచ్చేసి అభిరుచి అని చెప్పేసి టిఫిన్స్ ఉంది, ఫాస్ట్ ఫుడ్. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి చౌరస్ నుండి లెఫ్ట్కి వెళ్తే గాన టెంపుల్కి వెళ్ళే దారి ఇది.